సార్ నమస్తే అండి. సార్ రీసెంట్ గా చంద్రబాబు గారు వైసీపీ నాయకులకు ఎవరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందించవద్దని చెప్పడం అయితే జరిగింది సార్. దీని మీద సోషల్ మీడియాలో వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మండిపడుతున్నారు సార్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అలాగనలేదు. వైసీపీ నాయకులకి సంక్షేమ పథకాలు అందించొద్దు అని చెప్పలేదు. వైసీపీ నాయకులతో కలిపి మీరు కొల్యూజెడ్ అవ్వద్దు, మీరు వాళ్ళతో కలిసి పనిచేయొద్దు, వాళ్ళతో కలిసి పనిచేయొద్దు అని ఎందుకు చెప్పారంటే, మొన్న వైన్స్లు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు బెల్ట్ షాపులు ఏదైతే ఉన్నాయో, వైన్స్లో టెండర్లు కానీ వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు ఇద్దరు కలిపే వేశారు కాబట్టి, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ మొత్తం టోటల్గా గ్రామాల్లో అందరూ కలిసి ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు మొత్తం ఇసుక దందల్లో వాటిల్లో వీటిల్లో వాళ్ళతో పాటు వీళ్ళు కొల్యూజెడ్ అవుతున్నారు కాబట్టి దానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు వైసీపీ వాళ్ళతో కలిపి పని చేయొద్దు, వైసీపీతో కలిపి మీరు టోటల్గా సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అందించొద్దు, అంటే మీరు వాళ్ళతో కొల్యూజెడ్ అవ్వద్దు, మీరు ప్రజలకు ఏం చేయాలో, ప్రజల పక్షాన్ని ఏం చేయాలో ఎమ్మెల్యేలు కానీ ప్రజలతో ఉండండి, ప్రజలతో మమేకమై ఉండండి, ప్రజలతో కలిసి ఉండండి. అంతే తప్ప మీరు వైసీపీ నాయకులతో కలిసి మెలిసి తిరుగుతూ వాళ్ళతో వ్యాపారాలు చేయొద్దు, వాళ్ళతో మీరు కలిసి ఉండొద్దు అని అన్నాడు. అది దానికి అర్థం. అది మరి దాని పథకాలు ఇవ్వద్దు అని చెప్పలేదు. ఈయన పథకాలు ఏమి ఇవ్వద్దు ఈ దేశంలో వీళ్ళకి వాళ్ళకి అర్థం కావు కాబట్టి అది ఇష్టం వచ్చిన సోషల్ మీడియాలో చేస్తున్నారు, కానీ అది చెప్పలేదు ఆయన. మీరు ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయి, ఉదాహరణకి వైన్ షాపులు ఎమ్మెల్యేలు ఎవరిని పెట్టారు? టీడీపీ ఎమ్మెల్యే ఉంటే, జనసేన ఎమ్మెల్యే ఉన్నా వైసీపీ వాళ్ళు కలిసిగా వ్యాపారం చేస్తున్నారు. ఇసుక దాందులు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి వ్యాపారం చేయట్లేదా? ఇది నేను అబద్ధం చెప్పట్లా. అనకాపల్లి జిల్లాను చూడండి, విశాఖపట్నం జిల్లాను చూడండి, మరి వెలుగుపూడి రామకృష్ణ గారు ఎమ్మెల్యేనే కదా, మరి అవతల కాదు ఆల్రెడీ ఎలా కలిసి ఉన్నారు ఒకసారి చెప్పండి నాకు. మరి జనప్రియ ప్రసాద్ ఎవరండి? వైసీపీ. మరి మల్నాయుడు ఎవరండి? రాజుగారు ఎవరు? ఎమ్మెల్యే టీడీపీ కదా. మరి వాళ్ళందరూ కలిపి చేయట్లేదా? అంటే పథకాల కోసం అదే ఇలా నేను ఎందుకు చెప్తానంటే, ఇలా ఉదాహరణకు ఎన్నో అప్ టు మనం ఇచ్చాపని చూసుకుంటే ఇక్కడ దాకా ఇలా జరుగుతున్నాయి కాబట్టి జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా వర్క్ చేయాలి, ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల దగ్గరికి అందుతున్నాయో లేవో చూడాలి. మీరు వైసీపీ నాయకులతో కలిపి కుమ్మక్కై వాళ్ళతో కూర్చొని తిరిగి వాళ్ళతో వ్యాపారాలు చేయకండి, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్టు చూడండి అని దాన్ని ఆయన చెబితే, దాన్ని లేదో సంక్షేమ పథకాలు అందించాలి. ప్రజలు అరువులందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అది వైసీపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం కాదు, మనిషిగా అక్కడ ఉన్న రాష్ట్ర ఓటక్కు ఉన్న ప్రతి ఒక్కరికి, ఓటక్కు ఉన్నా ఓటక్కు లేకపోయినా రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి ఏమేం కావాలో, ఏమేమి ఉండకూడదో, ఏమేమి తేవాలో అన్నీ అందాలి. ఇస్ ద రైట్. అది కేవలం దీని మీద ఎందుకని వాళ్ళు బాగా ఫైర్ అవుతున్నారు అంటే, ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి పని పాటు ఏం లేదు. ఇది ఒకటి వినండి, ఎవరు ఆ మాట అనరు, అనబోరు. ఆయన మాటలు ఒక్కసారి రిపీట్ అర్థం చేసుకోండి, మళ్ళా రిపీట్ అర్థం చేసుకోండి. అంతే తప్ప ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు ఆయన దగ్గర దృష్టికి కొన్ని వచ్చాయి. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, కలిసి ఈ బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు, కలిసి మొత్తం టోటల్గా టీడీపీ జనసేన నాశనం అయ్యేటట్టు చూస్తున్నారు కొంతమంది. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు సత్యనారాయణ గారు కూడా మాజీ మంత్రి గారు, ఆయన కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నదో సాక్షి పేపర్ లో, సాక్షి న్యూస్ ఛానల్లో ఇప్పుడు కూడా ఇంకా లైవ్ ఇంకా నడుస్తుందండి. ఇటువంటి ముఖ్యమంత్రి నేను నా కెరీర్ లో ఎక్కడ చూడలేదని కూడా ఆయన చెప్పడం అయితే. బొత్స సత్యనారాయణ గారికి ఏముందండి, ఆయన లిక్కర్ మాఫియాలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు, ఆయన కింగ్ మేకరు. ఆయన వ్యాపారాల్లో మరి టీడీపీలతో లేరా? పిలా గోవింద్ ఆయనతో వ్యాపారం లేదా? ఉదాహరణకు ఆయనతో ఎంతమంది టీడీపీలతో వ్యాపారాలు ఉన్నాయి, జనసేనలతో ఎంతమంది వ్యాపారాలు ఉన్నాయి? ఒక్కసారి ఆ తీర్మానం రివ్యూ చేయమనండి. అది తెలుసు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు. ఎందుకండి, ఇప్పుడు వ్యాపార లావాదేవీల్లో అక్రమ వ్యాపార లావాదేవీలు, నాట్ ఓన్లీ వ్యాపార లావాదేవీలు అందరికీ ఉంటాయి. రాజకీయం వేరు, వ్యాపారం వేరు. అక్రమ వ్యాపార లావాదేవీలు, అక్రమ వ్యాపారాలు అంటే బెల్ట్ షాపులు, ఇసుక దందాలు, ఓకేనా? ఈ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. నెంబర్ 2 వ్యాపారం అంటారు దాన్ని. ఆ లావాదేవీల కోసం మాట్లాడాలి. అది కనుక సత్యనారాయణ గారి కోసం అందరికి తెలుసు, సత్యనారాయణ గారి కోసం నాకు తెలుసు, అందరికి తెలుసు, మీకు తెలుసు. కనుక ఆయన సాక్షిలో ఒకటే లైవ్ ఇవ్వగలుగుతాడు, పక్కన లైవ్ ఇవ్వలేడు. అవును సార్, పక్కన ఇందులో కూడా లేదు సార్, అది కూడా మళ్ళీ అందులోనే రిపీట్ చేసి ఇవాళంతా అదే వేసుకుంటారు వాళ్ళు. అంటే నేనేమంటున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచట్లా,
మాటలు ప్రజలు అర్థమవుతుంది. ప్రజలు మనం తప్పుడు సంకేతాలు ఇస్తే మనం 11 సీట్ల కంటే ఒక సీటు కూడా రాదు అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మీరేం చేస్తున్నారు? వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మీరు వాళ్ళతో తిరిగితే మీరు 100% రేపు వాళ్ళ కాడికి వెళ్ళిపోతారు, నా దగ్గర ఉండరు అన్నది ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. ప్రజల పక్షాన్ని ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బాధలు చూడండి, కష్టాలు చూడండి, వాళ్ళది నాకు చెప్పండి అన్నాడు తప్ప మీరు నెంబర్ 2 వ్యాపారాలు చేయండి, మీరు బెల్ట్ షాపులు ప్రోత్సహించండి, మొత్తం ఆలు మీరు వైసీపీ కలిసిపోయి చేయండి అని చెప్పరా. అర్థమైంది కదండి. మరి దాన్ని తిప్పి దీని మీద కిందకి లాగుతున్నారు అంటే ప్రజల్ని ఏమైనా మప్పు పెట్టొచ్చానండి. ఇప్పుడు ప్రజలతో ఏముండదు, ప్రజలందరికీ అన్ని తెలుసు. ఇప్పుడు నేను తప్పు మాట్లాడినా, మీరు తప్పు మాట్లాడినా ప్రజలు వెంటనే కింద కామెంట్స్ రివ్యూ చేస్తారు. అవును సార్. చంద్రబాబు నాయుడు గారు అంతా ఆయన మాట్లాడితే వెంటనే ఆయన రివ్యూ చేస్తారు, అంతే తప్ప మనం తప్పుడు మాటలు మాట్లాడవద్దు. ఇప్పటికైనా 11 సీట్ల బదులు 164 సీట్లు రావాలని ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి 164 సీట్లు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళు చేస్తున్న తప్పులు ఎత్తి చూపండి. నేనేమంటున్నానంటే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మీరు ఎత్తి చూపండి. పాడేరు దాకా రోడ్లు లేవు, అనకాపల్లి రోడ్లు బాగోలేవు, నక్కబడిలో వాటర్ ప్రాబ్లం ఉంది, నక్కబడిలో మొత్తం టోటల్గా ఫ్యాక్టరీ వల్ల కలుషితం అయిపోతుంది, లేకపోతే తుల్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే అనకాపల్లిలో ప్రాబ్లం ఉంది, అనకాపల్లిలో డ్రైనేజీలు బాగోలేవు, లేకపోతే మొత్తం టోటల్గా సంక్షేమ పథకాలు అందట్లేదు. ఏంటి కలెక్టర్ గారి దగ్గరికి ధర్నా చేయండి, లేదా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి దగ్గరికి ధర్నా చేయండి, లేకపోతే ఎమ్మెల్యే రాజు గారి దగ్గరికి ధర్నా చేయండి. రోడ్లలో వెళ్తూ ఉంటే నడువులు పడిపోతున్నాయి, అక్కడికి వెళ్ళి ధర్నా చేయండి. అది ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ఆ ప్రజల నుంచి సీఎం గారి దాకా తీసుకెళ్ళండి. అప్పుడు మీకు వాళ్ళ తప్పుల్ని మీరు ఎత్తి చూపితే, టీడీపీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే మీకు ఓట్లు వస్తాయి. మీరు తప్పుడు ప్రచారం చేస్తే ఉన్న ఓట్లు పోతాయి. ఎవరిదైనా అంతే. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట కొన్ని రోజులు లేట్గా జనాలకు అర్థం అవ్వచ్చు, కానీ ఇది నిజం. ఇప్పుడు జనాలకి కొంచెం, ఇప్పుడు ఇందాక ఒక నాని సినిమాలోనే ఒక డైలాగ్ పెట్టారు, టోటల్గా అంటే లంజా కూడా కొత్త ట్రైలర్ అది జనాలకు అందరికి వెళ్ళిపోతుంది. అదే మంచిగా అమ్మా అని పెడితే వెళ్తుందా? వెళ్ళదు. అంటే అది అనకూడదు, నేనే అనకూడదు, వాళ్ళు పెట్టకూడదు, అది సంసారంలో ఇవ్వకూడదు. మరి ఒక తల్లిని మన తల్లిని మనం తిడుచుకుంటున్నట్టు, మన తల్లిని మనం తిడుతున్నట్టు ఆ డైరెక్టర్ అవ్వచ్చు, ఆ హీరో అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మేబీ సంసార్ ఇచ్చిన వాళ్ళకి కూడా అది అర్థం కావాలి. అది మరి ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా బ్లర్ చేయాలి, మ్యూట్ చేయాలి. ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది ఒక ఇది డిస్కషన్ నడుస్తుంది. అది ఇవ్వడం తప్పు, ఒక తల్లిని మనం అవమానించినట్టు కదా. అలాగా మనం మనం ఏం మాట్లాడితే ఏం అర్థం అవుతుంది వీళ్ళకి? అదే చెప్తున్నాను కదా, అలా డైలాగ్స్ ఉంటే వెంటనే చూస్తారు. మనం ఇలాంటి చెప్పామనుకోండి, ఇప్పుడు చెప్పే కదా ఎలిమెంట్ పెట్టుకోండి బాబు అంటే ఆ రోజుకి సోదేరా అంటారు, అదే ఎవడో కత్తి పట్టుకొస్తే మనం చూస్తారు. ఇవన్నీ సైకాలజీగా ఇప్పుడు అలవాటు పడిపోయారు కనుక దయచేసి అంటే చెడునే ప్రోత్సహిస్తున్నారండి ఇప్పుడున్న జనాలు మంచిని ప్రోత్సహించట్లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమం అది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవ్వలేదంటే, వాళ్ళకి నాయకుల కార్యకర్తలకు అర్థం అవ్వలేదంటే, బొత్స సత్యనారాయణ గారికి అర్థం అవ్వలేదంటే, ఈ 11 సీట్ల కంటే మాకు ఇంకా వద్దు, మాకు ఇంకా రాజకీయం వద్దు అని వాళ్ళు అనుకుంటున్నారు. శాశ్వతంగా రాజకీయాల్లో నిద్రపోదాం చూశారు. దానికి అది వాళ్ళు శాశ్వతంగా రాజకీయం నిద్రపోవాలనుకుంటే ఈ అబద్ధాలు ఆడుతూ వస్తారు. అది నిజం మాట్లాడండి, జనాల దగ్గరికి వెళ్ళండి. వాలంటీర్స్ ఉన్నారు కదా, అవును సార్, మీ వాలంటీర్స్ని పట్టుకోండి, వెళ్ళండి, వాలంటీర్స్ని పట్టుకోనండి. ఇప్పుడు మీరు చెయ్యాలి. ఇప్పుడు రాజకీయం ఏంటో తెలుసా? ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటీర్లు పంపించారు, ఇప్పుడు పంపించండి. అమ్మ మీకేం పని, మీకు ఏం రావట్లేదు, ఎలా రావట్లేదు, వాళ్ళ దగ్గర ఇదిగో మేము కాంగ్రెస్ వైసీపీని చేయిస్తాం రండి ఇదిగో అని చెప్పి ఆ వాలంటీర్స్ వర్క్ని ఇప్పుడు మీరు చేయించండి, ఇంప్రూవ్ చేయించండి పార్టీ తరపు నుంచి. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు సానుభూతి వస్తుంది. ఎస్, పలానా పార్టీ మాకు ఇంతకుముందు చేసిన పార్టీని వదులుకొని వాళ్ళ పార్టీకి వేసాము, ఈ పార్టీ మమ్మల్ని చూడకపోయినా మళ్ళీ అపోజిషన్ పార్టీ మమ్మల్ని చూస్తుంది అని ఒక మంచి మన్నన పొందొచ్చు. ఆ మంచి ఆ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది, ఆ జగనన్నను అవమానించడానికి అవకాశం ఉంటుంది. ఆ పని మంచి పని చేయండి. అది ఎక్కడో సచివాలయంలో తిరుగుతూ అంటున్నారు కదా, మీరే చెప్తున్నారు సచివాలయం 3 సార్లు వెళ్తే రావట్లేదు. ఎక్కడెక్కడో ఏదో ఇప్పుడు అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, తల్లికి వందనం అవ్వచ్చు, సోమని క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఇంకోటి వాట్సాప్ లో డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు కదా. మీరు వెళ్ళండి,
అది డౌన్లోడ్ అవ్వకపోతే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఎంఆర్ఓకి, అక్కడ ధర్నా చేయండి, అక్కడ కూర్చోండి, అది అవుతే వాళ్ళకి తీసి ఇవ్వండి. తెలియదు కదా చాలా మందికి వాట్సాప్ అంటే ఏంటో. అవునండి. అవన్నీ కూడా దగ్గరుండి మీరు వాలంటీర్స్ మీరు చేయించండి, వాలంటీర్స్గా మీ కార్యకర్తలు ఉపయోగించండి. మీరు ఏదైతే ఉందో ఇంతకుముందు మీ డేటా ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అప్పుడు మీరు ప్రజల్లో అభిమానం వస్తుంది, ఎందుకు ఓడగొట్టుకున్నామా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అంతే తప్ప మీరు అబద్ధ ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టుకుంటే సోషల్ మీడియాలో మీరు నేనే చూస్తాం, ప్రజలు చూడరు. అది ఓకే. గుర్తుపెట్టుకోవాలా. దయచేసి మంచి మాట్లాడండి, అర్థమయ్యేటట్టు మాట్లాడండి. నేను తప్పు మాట్లాడలేదు, 100% నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో రావాలి అంటే మనం ఆయనకు మంచి చేయాలి. మీలాంటి వల్ల చెడు వస్తుంది తప్ప మంచి రావట్లేదు. పోసాని కృష్ణమురళి గారి వల్ల ఆయనకి నష్టం వచ్చింది తప్ప లాభం రాలేదు. అవును సార్. కొంతమంది వల్ల ఆయనకి నష్టమే వచ్చింది. తిట్లు వల్ల చాలా మంది దూరం అయిపోయారు, ఓటింగ్ రావడానికంటే భయపడ్డారు. కనుక దయచేసి మన నాయకుడికి మంచి చేయండి, అన్యాయం చేయకండి. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అది. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు మమేకం అవ్వండి, వాళ్ళతో మీరు లాలోచి పడొద్దు, వైసీపీ వాళ్ళతో తిరగవద్దు, వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు, వైసీపీలతో కలవద్దు. మీ అంతేగాని పార్టీ తరపు నుంచి మీరు మీ పనులు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ పని కావాలో చేసుకోమని చెప్పాడు. ఆయనకు ఆల్రెడీ ఉంది కాబట్టి, రిపోర్ట్ ఉంది కాబట్టి. అవును సార్. మరి దాన్ని ఎందుకని ఇలా రాస్తున్నారు సార్? అంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పథకాలు అందించకూడదని ఎందుకని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కదండి, అనుకోవచ్చు? మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అయిపోయింది, అది హ్మ్. చెప్పేసాం. ఇక మళ్ళా రిపీట్ వేస్ట్. ఎందుకంటే వైసీపీ వాళ్ళ నైజం అది, మనం ఏం మాట్లాడలేము. ఇది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.